श्री सच्चिदानंद समर्थ सद्गुरु साई महाराज की जय। जय गुरुदत्ता श्री गुरुदत्ता, जय गुरुदत्ता श्री गुरुदत्ता, जय गुरुदत्ता श्री गुरुदत्ता। श्री गणेशाय नमः, श्री सरस्वती नमः, श्री सद्गुरु साईनाथाय नमः। మనము ముందుగా ఈ గురుచరిత్ర అంటే ఏంటి అనేది తెలుసుకున్నామండి ముందు రోజు. మరి ఈవేళ అందులోని ముందు మాటలని కూడా మనం తెలుసుకోవాలి. అంటే దీన్ని ఉపోద్ఘాతం అంటారు కదా, ఆ విధంగా ముందు మనము అసలు గురుచరిత్ర అంటే ఏమిటి అనేది తెలుసుకున్న తర్వాత మనము అప్పుడు అధ్యాయాల్లోకి వెళ్దాం. ఇది తెలుసుకునే ప్రయత్నంలో మీకు శ్రీ గురుచరిత్రలో మన ముందుగా తెలుసుకోవాల్సింది సాయిదేవుని వంశానికి చెందిన గంగాధర సరస్వతి గారు గురుచరిత్రను రాశారు. ఎవరు రాశారండి? సాయిదేవుని వంశానికి చెందిన గంగాధర సరస్వతి గారు ఈ గురుచరిత్రను రాశారు. అయితే ఇప్పుడు మనకి నిజంగానే అప్పుడు సాయి సచ్చరిత్రని అంటే దాబోల్కర్ గారు, అంటే హేమండ్ పంత్గా పేరు మార్చారు బాబా గారు. ఆ తర్వాత దాని నుంచి ఆంగ్ల అనువాదానికి తీసుకొచ్చారు ఎవరు? సాయి సచ్చరిత్రని నగేష్ గుణాజీ గారు. ఆ ఆంగ్ల అనువాదాన్ని అన్వయించింది తెలుగులోకి ఎవరండి? పత్తి నారాయణరావు గారు. చూసారా ఎంత అద్భుతమో. అలాగే ఈ గురు చరిత్రని కూడా ఇంతకు ముందు రాసిన వారికి నుంచి ఇప్పుడు ఈ కలియుగంలో ఈ తరానికి అందించిన మహానుభావుడు, తెలుగు అనువాదానికి తీసుకొచ్చిన ఆయన ఈ గురు చరిత్రని భరద్వాజ మాస్టర్ గారు. మనకు తెలిసి భరద్వాజ మాస్టర్ గారి గురు చరిత్రనే మనకు తెలుసు బాగా. కానీ అంతకుముందు ఈ గురు చరిత్రని చాలామంది రాసి ఉన్నారంట. వారి నుంచి ఈయన సేకరించి ఈ భరద్వాజ మాస్టర్ గారు మనకు అందించారు ఈ అమృతాన్ని. మరి ఈ అమృతాన్ని మనం కూడా త్రాగాలి కదండి. మామూలుగా త్రాగేస్తే ఎలాగా? దాన్ని అన్వయించుకుంటూ అణువణువుని మనము మన దేహానికి తీసుకుంటే కదా మనకు అర్థమవుతుంది. అందుకని ఈ గురు చరిత్రలోని మనం ముందుగా సాయిదేవుని వంశానికి చెందిన గంగాధర సరస్వతి గారు ఈ గురు చరిత్రను రాశారంటండి. అయితే కానీ దీనికన్నా ముందు గురు చరిత్ర గ్రంథం ఒకటి ఉందంట, మనకు తెలియదు. చూడండి, నామధారకుడికి సిద్ధయోగి దీనిని చూపించాడటండి. చూపిస్తే అయితే ఈ గురు చరిత్రలో ఆయన చూపించాడు, నామధారకుడికి సిద్ధయోగి దీనిని చూపించాడు. అయితే ఈ గురు చరిత్రలో గొప్ప విచిత్రం ఏంటంటే ఈ గ్రంథంలో నా తండ్రి శ్రీ గురుచరిత్ర శ్రవణాసక్తుడు అని వ్రాసారంటండి. చూడండి, ఇందులో గొప్ప విచిత్రం అది ఏమిటంటే ఈ గ్రంథంలో నా తండ్రి శ్రీ గురుచరిత్ర శ్రవణాసక్తుడు అని వ్రాసాడు. అయితే అది తానే కూర్చున్నట్లుగా కూడా చెప్పారు. ఆయన తండ్రి అని చెప్పి చివరికి ఏం చెప్పారండి? ఇదంతా కూర్చుంది నేనే అని చెప్పాడండి. అయితే ఆయన పేరు వచ్చి ఆయన పేరును కూడా బయట పెట్టకుండా, చూడండి, ఆయన పేరు కూడా బయట పెట్టకుండా ఈ గ్రంథాన్ని రాశాడు. సాధువులకు ఉండాల్సినవి నిరహంకారమే కాబట్టి ఆయన సాధుతత్వంలో గంగాధర సరస్వతి గారు చూడండి ఎంత సాధువు ఆయన ఏం చేశాడు? ఆయన రాసి ఆయన తండ్రి గారు శ్రవణాసక్తుడు అంటూ ఎంత గొప్పగా వర్ణించారో చూడండి. చేసి ఆయన రాసిన తర్వాత కూడా దాన్ని క్లుప్తంగా, అంటే ఎటువంటి ప్రచురణలు లేకుండా ఆయనే రాసుకుని ఆయన దగ్గరే పెట్టుకున్నారంటండి.
అయితే ఆయన పేరు బయటకు రాకుండానే ఆయన సాధువు కాబట్టి నిరహంకారుడై అది తన రచనగా ఎక్కడా వెల్లడించలేదంటండి. చూడండి, ఎక్కడా ఆయన బయటికి రాకుండా ఆయనే రాసుకొని ఆయన ఎటువంటి రచనలు ఇంకా చేయకుండా ఇది మాత్రమే ఆయన క్లుప్తంగా రాసేసుకొని పెట్టుకున్నారంటండి. ఎవరికి చెప్పలేదు. అయితే అది రాతగా వారి దగ్గరనే ఉండిపోయింది. దీనికి కారణం ఏంటి? శ్రీ గురులీలలు నాకు అన్నపానీయాలతో సమానము అన్నారంటండి ఆయన. చూడండి, ఇలాగే మనలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఇదేంటండి స్వామి, ఆయన పక్కన ఉంటారు కదా, భక్తులు ఉంటారు, శిష్యులు ఉంటారు. ఆయన్ని ప్రశ్నిస్తే ఆయన ఏమన్నారంటే, చూడండి, ఎందుకు స్వామి 10 మంది కూడా చదువుకుంటారు కదా, మీరు దీన్ని వెల్లడి చేస్తే కదా మీ దగ్గరే పెట్టుకున్నారే అని అంటే ఆయన అన్నారంటండి. చూడండి, దీనికి కారణం శ్రీ గురులీలలు నాకు అన్నపానీయాలు. ఒక చోట శ్రీ గురుచరిత్రలో అంటారంటండి ఆయన, ఇవి నాకు అన్నపానీయాలు. చూడండి, ఆయన దాన్నే ఆ అక్షరాల్ని ఆ యొక్క గురువు యొక్క తత్వాన్ని ఆయన ఎలా స్వీకరించారో చూడండి. ఆయన ఆహారంగా నాకు ఇవే అన్నపానీయాలు అన్నారంటండి. ఇదే కాక శ్రీగురుడు గోకర్ణంలో ఉండేవారటండి. శ్రీగురుడు గోకర్ణంలో ఉన్నప్పుడు అప్పటికే సంక్షిప్తమైన గురుచరిత్ర ఉండేదట. చూడండి, సంక్షిప్తంగా ఒక గురుచరిత్ర ఉండేదంటండి ఆయన కన్నా ముందు, ఈయన గోకర్ణంలో ఉన్నప్పుడు. అయితే శ్రీగురుడు ఏకాంతంలో ఉన్న సమయంలో వారి దర్శనానికి వచ్చిన భక్తులకు సిద్ధయోగి దానిని వినిపిస్తూ ఉండేవారంటండి. శ్రీగురుడు దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయన దర్శిస్తానికి వస్తారు కదండి. శ్రీగురుడిని దర్శించడానికి వచ్చినప్పుడు ఆ భక్తులకు సిద్ధయోగి అని ఆయన దీన్ని వినిపిస్తూ ఉండేవారంటండి. ఆయన రాసిన దాన్ని అనేవారు. అది తరతరాల నుంచి ఎన్నో యుగాలు కదండి. అందుకని అలా వినికడి. కానీ జనవాక్యం కూడా అలా అనుకునేవారంటండి. కొందరు పరిశోధకులు కూడా ఇలాగే వ్రాసారంటండి. ఇప్పుడు ఏదైనా ఉంటే సైన్స్లో పరిశీలనలు జరుగుతూ ఉంటాయి కదా, అదేవిధంగా దీన్ని కూడా పరిశీలిస్తే ఇలాగే జనవాక్యము అందరూ కూడా పరిశోధకులు కూడా ఈ విధంగానే చెప్పుకునేవారంట. శ్రీగురుడు శ్రీశైలంలో అంతర్ధానమయ్యే నాటికి ఒక గురుచరిత్ర గ్రంథం ఉన్నట్లు శ్రీగురుడు అంతర్ధానమయ్యే లీలలు చెప్పారంటండి. చూసారా, కొందరు పరిశోధకులు కూడా ఇలాగనే వ్రాశారు. కానీ శ్రీగురుడు శ్రీశైలంలో ఉండేవారంటండి. ఆయన అంతర్ధానమయ్యే నాటికి ఒక గురుచరిత్ర గ్రంథం ఉన్నట్లు చెప్పారంటండి. ఎవరు? శ్రీగురుడు. ఆయన అంతర్ధానమయ్యే ముందు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. అంటే సద్గురువు యొక్క లీలలు, బోధనలు, పారాయణ, శ్రవణము, చింతన చేయడమన్నవి ఉత్తమ సాధనంగా, మరి అలాంటి మనము ఆలోచన చేస్తే, అసలు మనం చింతిస్తే ఉత్తమ సాధనగా ఉంటాయండి. శ్రీగురుడు తమ భక్తులకు, శిష్యులకు వినిపించినట్లు స్పష్టమవుతుంది. అప్పట్లోనే చూడండి, శ్రీగురుడు ఆయన భక్తులకి, ఆయన శిష్యులకి కూడా వినిపించారంటండి. స్పష్టమవుతుంది. ఇది అందరూ చెప్పుకునేవారంటండి. అంటే యుగాల నాటి చరిత్ర మనకి ఎంత గొప్పగా వర్ణించారంటే ఇందులో, అందుకనే గురు చరిత్ర అన్నారండి. అందుకే తర్వాత దత్తాత్రేయుని పూర్ణావతారమైన షిరిడి సాయిబాబా కూడా తన రచయిత్ర పారాయణము ఉత్తమ సాధనగా నిర్ణయించారు. చూడండి, ఇందులో మనం చాలా వరకు గమనించాల్సింది ఏంటంటే, దీన్ని
మనకి తమ భక్తులకి గురుచరిత్ర వినిపించడమే కాకుండా ఇది స్పష్టంగా మనకి తెలియపరచడమే కాకుండా ఆ తర్వాత దత్తాత్రేయుని పూర్ణావతారమైన షిరిడి సాయిబాబా కూడా తన రచనలని పారాయణము చూడండి, తన రచనలను కూడా పారాయణము ఉత్తమ సాధన అని చెప్పారంటండి. ఉత్తమ సాధనగా మనము దాన్ని తీసుకోవాలి. దాసగణు చేత కూడా మనకి సాయి సచ్చరిత్ర పారాయణాన్ని ఏం చేశారండి బాబాగారు? హరికథల రూపంలో ఆయన తమ లీలల్ని గానం చేయించారండి, పాడించారంటండి. ఎవరు? షిరిడి సాయిబాబా గారు ఏం చేశారు? దాసగణు చేత హరికథ రూపంలో దాన్ని గానం చేయించారు. అన్నా సాహిబ్ దబోల్కర్ గారి చేత, అంటే ఆయన పేరు హేమడ్ పంత్ అని పెట్టారండి. ఎవరు? బాబా గారు. ఊరప్ యామాద్రి పంతు ఆయన పేరుగా మార్చారు. అన్నా సాహిబ్ దబోల్కర్ అండి ఆయన పేరు అసలు. అంటే మన సాయి సచరిత్ర గ్రంథాన్ని మరాఠీలో సంపూర్ణంగా తీసుకున్నారండి. దాన్ని మనకి అర్థమయ్యే రీతిలో నగేష్ గుణాజీ గారు ఆంగ్ల అనువాదం చేస్తే పత్తి నారాయణరావు గారు మనకు తెలుగు అనువాదానికి షార్ట్కట్ చేశారండి. చాలామంది తెలియక అసంపూర్ణం అన్నారు. మనకి తెలుగులోకి చక్కటి అనువాదాన్ని అందించిన మహానుభావుడు పత్తి నారాయణరావు గారు. అయితే మరాఠీలో సంపూర్ణంగా రాశారు ఎవరు? హేమడ్ పంత్ అంటే దాబోల్కర్ గారు. మరి అంటే మనము అవగాహన చేసుకునే దాంట్లో ఉంటుందండి. మనం ఏదో ఈ అక్షర రూపంలో చూసుకుంటే కాదు, దాన్ని మనసుకు పెట్టి చేస్తే దాంట్లోని భావార్థం ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. ఆయన చేత రాయించడమే కాకుండా శ్రీ సాయి సచ్చరిత్రను గ్రంథంను రాయించారు, ఆయన్ని ఆశీర్వదించారు బాబాగారు. అలాగే శ్రీ గురుని కాలంలోనే రూపొందిన ఒక సంక్షిప్తము గురుచరిత్ర. సాయి దేవుడు కన్నడలో కూడా రాశారంటండి ఈ గురుచరిత్ర. ఎందుకు పండితులు అంటే చూడండి, సాయి దేవుని కన్నడలో కూడా వ్రాసిన రంట. అయితే ఎంతోమంది పండితులు కూడా మనకు చెప్పున్నారు. అంతేకాక నరకేసరి, నందిశర్మ, నరహరి వంటి కవీశ్వరులు కూడా శ్రీ గురుని లీలలను కీర్తించి రచించారంటండి. ఎంత అద్భుతం కదా. అలాగే మనకి ఈరోజు గురుచరిత్రని క్షుణ్ణంగా మనము చదువుకుందామండి, దాన్ని అవగాహన చేసుకుందాం. మరి కథమాది రేపు తెలుసుకుందామా? అంతవరకు జై గురుదత్త, శ్రీ గురుదత్త.